రోజుల్లో పెళ్లి పెట్టబట్టి సరిపోయింది గాని లేకుంటే ఇద్దరూ మనకి చెప్పకుండా వెళ్లి పెళ్లి చేసుకుని వచ్చేవారేమో. అలా ఎందుకు చేసుకుంటారు నాన్నమ్మ? అలా ఏం చేసుకోరు. నీకెందుకు పవి కోపం వస్తుంది? నాకేం కోపం సీతమ్మా, వాళ్ళు అలా చేయరని చెప్తున్నాను అంతే. వీళ్ళు ఎందుకు ఇదంతా డిస్కస్ చేస్తున్నారు? వీళ్ళు నా దగ్గర ఈ టాపిక్ అంతా మాట్లాడుకోవాలా? ఎంతైనా మనం మగపిల్లి వాళ్ళం పిన్ని. హ్యాపీగా కాలు మీద కాలు వేసుకుని అన్ని పనులు చేయించుకోవాలి. ఎలాగో మనకేం పని ఉండదు కాబట్టి ఆటలు పాటలు అన్ని ఎంజాయ్ చేయాలి. సీతమ్మా, అసలు నాకు ఈ ఫోన్ చూస్తుంటేనే ఇరిటేషన్ వస్తుంది. నేలకేసి పగలగొట్టాలనిపిస్తుంది. రే, ఎందుకురా అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? సంజనాకి ఫోను కలవడం లేదేమో. కరెక్ట్ బామ్మా. మార్నింగ్ నుంచి సంజు ఫోన్ చేయలేదు. అరే నేను చేస్తుంటే కలవడం లేదు. రోజు 100 మెసేజ్లు 50 కాల్స్ మాట్లాడుకునే మేము ఈరోజు ఒక్కసారి కూడా మాట్లాడుకోకపోతే ఎంత ఇరిటేటింగ్ గా ఉంటుంది. పాపం తను కూడా నీతో మాట్లాడలేదని అంతే ఫీల్ అవుతుందేమోరా. డైరెక్ట్ గా వెళ్ళి కలవకూడదు? కలవడానికి వెళ్ళాలని ఇంత టిప్ టాప్ గా రెడీ అయ్యాను సీతమ్మా. ఎలా ఉంది డ్రెస్? నన్ను చూసి ఏమన్నా ఇంప్రెస్ అవుతుందంటావా? అద్దరిపోయిందిరా. హీరోలా ఉన్నావాది. నిన్ను చూడగానే సంజన అమాంతంగా వచ్చి హగ్ చేసుకుంటుంది.